నంద్యాల జిల్లా డోన్ మండలం ఇంద్రంపల్లి గ్రామంలో రైతులు పగలనక రాత్రనక కష్టపడి పండించిన పంటను గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేయడంతో 4 ఎకరాల్లో చేతికి వచ్చిన పంట మొత్తం కూడా ఎండిపోవడంతో రైతు రామస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. తన పంటను దురుద్దేశంతోనే కొంతమంది వ్యక్తులు నాశనం చేశారని, కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, పంట పొలాలపై వ్యవసాయ అధికారులకు కన్నెత్తి కూడా చూడటం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట పొలాలను నాశనం చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసి రైతులకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. బాగా సమరంగా చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏసారిలో పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఏమి అని మేము దుట్టుకి ప్రార్థిస్తున్నాము. మీకు ఎవరిపైన అనుమానం? మాకు ఎవరిపైన అనుమానం ఏం లేదు. మాకు వాళ్ళు తప్ప భాగ్యమ్మ కొడుకులు తప్ప ఈ పని ఇతర వాళ్ళు ఎవరు చెయ్యరు. ఎవరు మా మీద కూడా ఎవరు మాకు లేదు. వాళ్ళే మాకు నష్టపరిహారం చేసేదంటే వాళ్ళు తప్ప ఎక్కడ లేరు. వాళ్ళకి మీకు ఎందుకు వివాదం ఉంది? మాకు ఏ విధానం ఉంది, పొలము మాకు ఉండాది అని ఆయన అనడము, ఏముందో చర్చుకోపోమని మేము చెప్పడము, చర్చుకోవడం లే. ఎప్పుడో పాత రికార్డులు వాళ్ళకి తెచ్చుకుంటుంది, అవి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు వాళ్ళది ఇళ్ళవి ఎట్లున్నాయని కూడా వాళ్ళు విచారించడం లేదు. దాని వాళ్ళ వద్దు కొనబడము వాళ్ళ రైతులు నేడో రేపు ఒక నెల క్రితం కాపు వచ్చేటువంటి పంటని గడ్డి మందుతో దాన్ని పంప్ సెట్ చేశారంటే దీనికి రైతులని ఇది పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది వాళ్ళు ఇంతవరకు విచారించలేదు. అసలు దాంట్లో సూత్రధారులు ఎవరు? అది ఒకరు 4 ఎకరాలు కొట్టాలంటే అది ఒక రోజంతా దాదాపు ఒక 20-30 మందు ట్యాంకులు కొడితే తప్ప ఆ 4 ఎకరాల పంట పోయేది. అటువంటి పంటని ధ్వంసం చేస్తే ఈరోజు చాలా కడుపులో రైతులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మేము ఆ పంటని నిన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేను, నాతో పాటు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు సుంకయ్య గారు, రాధాకృష్ణ గారు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ గారు,